మహాభారతం యొక్క 18 పర్వాల సంపుటను ఒకే చోట ఉంచకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకని? రామాయణం ఏకకథాత్మకం. రామాయణం వ్యక్తి తన కుటుంబంతో ఎలా ప్రవర్తించాలో బోధించేటటువంటి గ్రంథం. మహాభారతం 18 పర్వాల సమగ్రమైనటువంటి 1,00,000 శ్లోకాల మహాభారతం కుటుంబంలో ఉండే వ్యక్తులు, సమాజంలో ఉండే వ్యక్తులు, వారితో ఎలా మనం మెలగాలి, ఎలా ఆస్తిపాస్తులను కాపాడుకోవాలి, సామాజిక సంబంధాలు ఎలా మెరుగునపరచుకోవాలి బోధించేటటువంటి గ్రంథం. మూడవదిగా భాగవతం స్మరించినప్పుడు వ్యక్తి తన ఆత్మతో, అంతరాత్మతో ఎలా ప్రవర్తించాలి, తనకు తాను ఉద్ధరేదాత్మనాత్మానం ఉన్న చోట నుంచి ఉన్నత స్థానానికి ఎలా ప్రయాణించాలో చెప్పేటటువంటిదే భాగవతం. రామాయణ భారత భాగవతాలలో రామాయణం 6 కాండలు లేదా కొందరి వాదాన్ని అనుసరించి 7 కాండలు ఒక గ్రంథం. భాగవతం 12 స్కంధములు ఒకే గ్రంథం. అలాంటప్పుడు మహాభారతం 6, 12, 18 ఒక సంపుటిగా అలా ఉండకూడదు అనేవారు పెద్దలు. అందుకే మహాభారతాన్ని ఆది పంచకం, యుద్ధ షట్కం, శాంతి సప్తకం అని 3 విధాలుగా విభజించి కథాక్రమానికి అనుకూలంగా ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ ఈ 5 పర్వాలు ఒకవైపున, భీష్మ పర్వం నుంచి స్త్రీ పర్వం వరకు 6 పర్వాలు ఒకవైపున, శాంతి పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 7 పర్వములు ఒకవైపున ఇలా ఏర్పాటు చేసేటటువంటి వారు. ఇందులో తప్పనిసరిగా ఇంటిలో ఉండవలసిన గ్రంథం విరాట పర్వం. భారతం విరాట పర్వం, శ్రీరామాయణం సుందరకాండ, భాగవతం దశమ స్కంధం ఈ 3 తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి అనేటటువంటి వారు. భారతం 18 పర్వాల సంపుటి ఒకే చోట ఉంచినట్లయితే ఆ ఇంటిలో అన్నదమ్ముల మధ్య పొరపచ్చాలు ఏర్పడతాయి. ఇది పెద్దల అనుభవంలో వచ్చిన మాట.